త్రిపుల్ గారి ఇష్యూలో కూడా ప్రజెంట్ క్యాడర్ ఎస్పీ గారైన నాయక్ గారిని తీసుకొని వచ్చి ఇప్పుడు విచారిస్తాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, త్రిపుల్ గారు మొన్న గేమ్ ఆడుతూ జారి పడితే ఎముకలు విరిగాయి కొంచెం. అయితే ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ, ఎస్పెషల్లీ శ్రావణ్ అనే వ్యక్తి మాట్లాడుతూ, అంతకుముందు నిజంగా కొట్టి ఉంటే అప్పుడే ఫ్రాక్చర్ అయ్యేవి కదా, ఇప్పుడు అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు, ప్రజెంట్ అప్పుడు కొట్టలేదు అనే విధంగా తన వాదన బలంగా వినిపిస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి. త్రిపుల్ గారు లాంటి వ్యక్తి నన్ను కొట్టారా బాబు, నన్ను ఈ విధంగా కొట్టారు, నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టారని పబ్లిక్లోకి వచ్చి చెప్తా ఉంటే ఓపెన్గా దానికి ఎట్లా లింక్ పెడతారు? ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆలోచన చేయాలా. అంటే నా అబద్ధం చెప్పి ఊరికే ఇప్పుడు అది అనే విషయంలోనే నిజంగా కక్ష సాధింపు అయితే ఎగ్జాంపుల్ అనుకుందాం, నిజంగానే త్రిపుల్ గారు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య అనుకుంటే వై దిస్ ఈ ఇష్యూ పైన ఎందుకు ఒకటి ఏదైనా ఇష్యూలో పెట్టచ్చు కదా, క్యాపబుల్ ఆఫ్ దట్. డెఫినెట్లీ గవర్నమెంట్ పవర్లో ఉన్నారు, ఒకవేళ అనుకుంటే అలా చేయొచ్చు కదా. సరదాగా ఆట ఆడుతూ కింద పడి డెఫినెట్లీ అతను వెయిట్ ఎక్కువ ఉంది, త్రిపుల్ గారి వెయిట్ కొంచెం ఎక్కువగా ఉంది. బాగా గట్టి మనిషి అనే కాదు కానీ కొంచెం భారీగా ఉంటాడు మనిషి, వ్యక్తి అనేవాళ్ళు చాలా కొంచెం హెవీగా ఉంటాడు మనిషి. డెఫినెట్లీ ఒక 100-150 కేజీలు దాటిన తర్వాత కొంచెం హెవీగా ఉన్నప్పుడు జారి పడితే ఎముకలు విరగడం అనేది సహజం. అందరికీ తెలుసు కదా, సామాన్య ప్రజానికానికి ప్రతి ఒక్కరికి తెలుసు. పోలీస్ దెబ్బలు ఎప్పుడూ కూడా బయటికి కనపడకుండా కొట్టగలుగుతారు.